Tecnologia. Tecnologia. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీకు తెలుసు కదా, వినాయక చవితి ఎవ్రీడే వీడియోస్ అయితే పెడుతున్నాను. ఇవాళ 4th డే నైట్. సో ఇప్పుడైతే మేము తంబోలా గేమ్ అయితే ఆడుతున్నాము. సో తంబోలా గేమ్ అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయి. సో మా వాళ్ళందరూ చాలా ఎనర్జెటిక్గా అయితే పార్టిసిపేట్ చేశారు ఈ గేమ్లో. సో మా అంజనాటి అయితే నెంబర్స్ చెప్తూ ఉంది. సో మన దగ్గర నెంబర్స్ ఉంటే టిక్ పెట్టుకుంటే వెళ్ళిపోవడమే. ఒక్కొక్క రోకి ఒక్కొక్క విన్నర్ని అనౌన్స్ చేస్తున్నారు. ఫుల్ హౌస్కి 2 విన్నర్స్ అనౌన్స్ చేస్తారు. నాకైతే ఒక్కటి కూడా రాలేదు. ఒక్క నంబర్ వచ్చిందని ఆనందంలో నేనుంటే మా చిన్నలో నడుచుకుంటూ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి నేను వెళ్తే ఆమెకి ఫుల్ హౌస్ వచ్చేసిందంట. నేనైతే షాక్లో ఉన్నాను. 90. మనం విన్ అయినప్పుడు కంటే మన పిల్లలు విన్ అయితే వచ్చే ఆనందం వేరు కదా. సో మా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూడండి ఎంత బాగా చీరప్ చేస్తున్నారో. నైట్ భోజనాలు కూడా మేము అక్కడే తిన్నాము. మాకు ఆఫ్టర్నూన్ ఇక్కడే కుకింగ్ అంతా చేశారు. సో అదంతా కూడా నైట్కి ఉండిపోయింది. సో అందరూ ఇంక అక్కడే తినేసాము. సో ఇది అయిపోయిన తర్వాత గిఫ్ట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ కమిటీ మెంబర్స్. సో వాళ్ళకందరూ ఫస్ట్ చీరప్ చేసి తర్వాత అయితే గిఫ్ట్స్ అనేది స్టార్ట్ చేశారు. నాకు రంగోలీకి కోలాటానికి వచ్చాయి, చిన్న గేమ్స్ వచ్చాయి. సో మేమంతా మా గిఫ్ట్స్ని కలెక్ట్ చేసేసుకున్నాము. అయితే పిల్లలు పెద్దలు ఉట్టి కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. సో ఉట్టి కొట్టడం చూసేసేయండి.
నెక్స్ట్ అయితే గణేష్ నిమజ్జనానికి తీసుకెళ్ళేటప్పుడు ఖాళీగా ఉండకూడదని చెప్పి ముగ్గులైతే వేస్తున్నాము. చిన్న చిన్న ముగ్గులు. సో, ఈ ముగ్గయితే నేను వేశాను. ఇంకా అలా చిన్న చిన్న ముగ్గులు అలా కంప్లీట్‌గా మా రోడ్ మొత్తం వేసుకుంటూ వెళ్తున్నాము. దీని తర్వాత అయితే లడ్డూ ఆక్షన్ కూడా జరిగింది. లడ్డూ ఆక్షన్ వీడియో నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే సో, నా ఛానెల్‌లో ఆల్రెడీ ఉంది కాబట్టి మీరెళ్ళి హాయిగా చూసేసేయండి. ఇంకా వినాయకుడినయితే తీసుకొనొచ్చేస్తున్నారు. నిమజ్జనానికైతే ట్రాక్టర్‌లయితే పెట్టేశారు వినాయకుడిని. ఆ టైంలోనే వర్షం వచ్చేసింది. ఫుల్లు వర్షము. అయినా కూడా మా వాళ్ళు అస్సలు తగ్గలేదు. చూడండి ఎంతలానే ఏస్తున్నారో డాన్స్‌లు. ఈ గ్రీన్ షర్ట్ ఏసుకున్న అంకుల్ నా వినాయక చవితి వ్లాగ్‌లో మెయిన్ పర్సన్ అన్నమాట. సో, అంకుల్ లేకపోతే పూజ అనేది జరగదు. గెస్ చేయండి ఈ అంకుల్ ఎవరు అనేది? ఇంక మా వినాయకుడైతే స్టార్ట్ అయిపోయారు. నిమజ్జనానికి వెళ్ళిపోతున్నారు. అసలు నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారంటే మా ఇంటి పక్కనే లేక్ ఉంటది. ఆ లేక్‌ని మీరు నా వీడియోస్‌లో చాలా సార్లు చూసుంటారు. సో, ఆ లేక్‌లో అయితే నిమజ్జనం జరుగుతుంది. ఆ వాటర్‌లో కాదు. నిమజ్జనం కోసమే ఒక సెపరేట్‌గా ఒక పూల్ లాగా ఉంటది. సో, అందులో అయితే మన వినాయకుడినంతా కూడా నిమజ్జనం చేస్తారు. ఇదే ఆ ప్లేసు చూడండి. అందరూ కూడా ఎంత జనాలున్నారు. మేము 5వ రోజు తీస్తున్నాం గదా! ఫస్ట్ డే అయితే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటారు. మేము 5 డేస్ పెట్టాం గాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువున్నారు. టైం నైట్ అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ మందొస్తుంటారు. ఇప్పుడు ఈవినింగ్ గదా! సో, వాళ్ళైతే చాలా మందున్నారు. మా వినాయకుడు వచ్చేసరికి నైట్ అయిపోయింది. నేను ముందుగా మీకు చూపిస్తున్నాను. లేక్ అని చెప్పాను గదా! సో, లేక్‌లో పిల్లలంతా చూడండి ఆడుకుంటూ ఉన్నారు. దీని పక్కనే మనకు ఇక్కడ ఈ పూల్ లాగుంటది. ఇక్కడ నిమజ్జనాలన్నీ జరుగుతాయి. వేరే వాళ్ళు ఇప్పుడు నిమజ్జనం కోసం తీసుకొస్తున్నారు వినాయకుడిని చూడండి. అలా వేసేసి 3 సార్లు ముంచి లోపలికైతే తీసుకొని వెళ్ళిపోతారు. ఇంక నెక్స్ట్ అయితే మా వినాయకుడు వచ్చేసారు.
ఫైనల్లీ ఫిఫ్త్ డే వినాయకుడి నిమజ్జనం అయితే జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఆల్ అబౌట్ ద వినాయక చవితి వ్లాగ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.